యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించు. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోకమంతయు ఆయన కుడి పార్శ్వముందు ఉన్నదే, ఎడమ పార్శ్వమున నిలిచి ఉండుట నేను చూచి తిని. అక్కడ అంటాడు, ఎవరున్నారు కుడి పక్కన? పరలోకమందున్న సైన్యం ఉంది. నేనంటాను, నీవు మాట్లాడుతున్న నీ పక్షంగా పరలోకం ఉంటుంది. వారందరూ కూడి ఎడమ పక్కన కుడి పక్కన ఉన్న సైన్యము ఈ యొక్క మికాయా చెప్తున్న మాటకు ఎస్ జరిగించడానికి సిద్ధపరచబడుతుంది. హల్లెలూయా. ఎలా సిద్ధపరచబడుతుంది చెప్పనా? ఆత్మ స్వభావంకి వెళ్ళిన మికాయా చెప్పిన మాట దేవుడు రూఢీపరుస్తున్నాడు. ఆమేన్. ఎందుకండి మికాయా అంటే అంత ఇష్టం దేవుడికి? ఈ మాట చెప్పనా, జీవితమే సేవ అనుకునే వాడి పక్షంగా దేవుడు ఉంటాడండి. ఆమె చెప్దామండి. ఈ రాత్రి వచ్చిన మీరు కూడా నా దేవుడే నా జీవితం అని అనుకుంటే కనుక నీ పక్షంగా దేవుడు ఈ రోజు నుంచి పని చేయునుగాక. ఆమె చెప్పాలా? వినపట్లేదు, కొంతమంది స్వరాలు ఎగట్లేదు, అస్సలు వినపట్లేదు. ఆమె ఖచ్చితంగా జరుగుద్ది కార్యం. ఎస్, ఆత్మతో మాట చెప్తా ఉన్నాను. నీవు ఆత్మానుసారమై ఆత్మకి మాటకు లోబడు. ఖచ్చితంగా దేవుడు నీ పక్షంగా పనిచేస్తాడు. నీవు ఏది మాట్లాడుతున్నా దాన్ని ఆమెనంటాడు. నీవు ఎక్కడికి వెళ్తున్నా నీ చెయ్యి పట్టుకుంటాడు. నీవు నడిచేస్తావా సరళం చేస్తాడు, మెట్టలను సదురు చేస్తాడు. మన దేవుడు మనతో కదిలొస్తాడండి. హల్లెలూయా.